గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి చైనా హాల్ట్స్ ఎకనామిక్ డైలాగ్ విత్ ఆస్ట్రేలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం దీని ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఒక్క నిమిషం, వీలైతే కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండమ్మా. మీకు ద హిందూ అనాలిసిస్ ఫుల్ అనాలిసిస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. హిందూ అనాలిసిస్ కంప్లీట్గా ఆల్ ఆర్టికల్స్ అనేవి మీరు కోర్స్ తీసుకుంటే రావడం అనేది జరుగుతుంది. దానికి రిలవెంట్ పీడిఎఫ్స్ వస్తాయి. పిఐబి అనాలిసిస్ దానికి రిలవెంట్ పీడిఎఫ్స్ వస్తాయి. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ఒకటి జరుగుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. దాంతోపాటు దాని రిలవెంట్ పీడిఎఫ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర ఇలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ప్రియారిటీ బేసిస్ మీద చేస్తాను. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్లో ఉంటుంది అండ్ వీక్లీ రివిజన్ టెస్టులు కూడా మన యాప్లో అనేవి జరుగుతాయి. సో కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మా. ప్రిలిమ్స్లో 30 to 40% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్లో జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 నుండి కూడా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో మీకు అందరికీ తెలుసు, నేను బ్యాక్గ్రౌండ్ నుంచి పునాదుల నుంచి చెప్తాను. సో ప్రతిదీ అలాగే చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జాయిన్ అవ్వాలంటే అది ప్రత్యూష మేడం నెంబర్. జస్ట్ ఫీజు 5,000 నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వెర్షన్, సింగిల్ పేమెంట్. సో ఒక్కసారి మేడంతో మాట్లాడండి. కన్సిడర్ మై సజెషన్ టు యూ. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? రైట్. ఈ తాలూకా ఆర్టికల్ని డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అని అర్థం. సో ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాదమ్మా, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ తెలియదు, యూపీఎస్సీ గురించి మినిమం బేసిక్స్ లేవని అనుకుని ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మీకు క్లాసులు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీ మీకు అర్థమయ్యేంత వరకు ఓపిక్గా 100 సార్లు అయినా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా యూపీఎస్సీ ఏం చేయొచ్చు అండ్ మీ ఎయిమ్ని సాకారం చేసుకోవడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము, సో దట్ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మీకు అందుబాటులో మీకు గైడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. కోచింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ఒకసారి కోర్సుల తాలూకా వివరాలు చూద్దాం. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ నేను అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 40,000కే రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఓన్లీ రికార్డెడ్. నేను వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, నాకు ఐ కాంట్ అకామిడేట్ టైం ఫర్ లైవ్ క్లాసెస్, సో నాకు రికార్డెడ్ సరిపోతుందంటే మీరు 40,000కే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వస్తుంది. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు 5,000కే రావడం అనేది జరుగుతుంది. మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో 40 to 50% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందమ్మా. ట్రస్ట్ మీ ఆన్ దట్. ప్రిలిమ్స్లో 40 to 50% క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 మొత్తం మీకు ఇదే రావడం, మీకు మొత్తం కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్, మన ఇన్స్టిట్యూట్ యొక్క ఎస్ఎట్ఏ సురేష్ సార్. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎకానమీ రికార్డెడ్ హ్యాపీగా తీసుకోవచ్చు. చాలామంది కష్టం అనుకుంటారు, బట్ సార్ అరటిపండు వచ్చినట్టు చాలా చక్కగా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం, 5,000 రూపీస్ మాత్రమే. హిస్టరీ నేనే చెప్తాను, కథల రూపంలో చక్కగా కాన్సెప్ట్స్ అనే క్లారిటీ అనేది వస్తుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ని కలిపి మీకు హిస్టరీలో రావడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి, నీట్గా కథల్లా చెప్పడం అనేది జరుగుతుంది. హ్యాపీగా నేర్చుకుంటారు, ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా. అర్థమైందా? హిస్టరీ బోర్ కొట్టకుండా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి.
జాగ్రఫీ 5000 రూపీస్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5000 రూపీస్. జాగ్రఫీ పావని మేడం చెప్తారు, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మన తాలూకు శ్యామ్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది మళ్ళీ నేనే చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలామంది కష్టం అనుకుంటారు, బట్ వెరీ ఇంటరాక్టివ్ వేలో చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ద ఎసెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు పట్టుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ 3000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3000, గవర్నెన్స్ 3000, సొసైటీ 3000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3000, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 3000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చక్కగా ఇది అవ్వడం అనే వాల్యూ ఎడిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, నన్ను నమ్మండి. ఓకేనా? మీ నమ్మకం అయితే అసలు కాదు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నాకు లైవ్ ఇంటరాక్షన్ కూడా కావాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నాకు టైం ఉంది, పర్లేదు లైవ్ క్లాస్ అటెండ్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 50,000 అవ్వడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఒకవేళ మే 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఇంకొక 5,000 మీకు తగ్గడం అనేది జరుగుతుంది. 45,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ కావాలి సార్, ఈవినింగ్ ప్రతిరోజు లైవ్ క్లాస్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఆ లైవ్ క్లాస్లో మీరు చక్కగా ఫ్యాకల్టీకి డౌట్స్ అడగచ్చు. 7,000 రూపాయలు మాత్రమే. ఎకానమీ అనేది 8,000 రూపీస్, పాలిటీ అనేది 7,000 రూపీస్, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలంటే 5,000 పేజెస్ మీరు తీసుకోవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు వస్తాయి. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి. దాంతోపాటు వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ మీతో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను సార్, సింగిల్ పేమెంట్ చేయలేను అనేవాళ్ళు చూడండి, వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. 60,000కే రావడం అనేది జరుగుతుంది. 60,000 కూడా 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టొచ్చు. అదే మే 15 లోపల జాయిన్ అయ్యారు అనుకోండి, 5,000 తగ్గి 55,000 అంటే 11 ఇన్స్టాల్మెంట్లు మీరు కడితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ 10,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వస్తుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? సో 10,000 రూపీస్ మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. ఎకానమీ అనేది 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. హిస్టరీ లైవ్ క్లాసుల్లో అటెండ్ అవ్వాలి మన క్లాసులు అంటే చక్కగా జాయిన్ అవ్వండి, నేనే చెప్తాను, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్, ఎకానమీ, హిస్టరీ అనేవి మస్ట్ అండి మన ఇన్స్టిట్యూట్లో, అసెట్. అర్థమైందా? మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. హిస్టరీలో అయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, వరల్డ్, పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు జస్ట్ చాలా తక్కువ కాస్ట్కి యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకుంటారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకం అయితే అస్సలు ఉమ్మైతే కాదు. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. చూడండి అమ్మా, కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం చెప్తాం ప్రతిరోజు అంటే ఆలోచించండి మీకు ఎంత తక్కువ కాస్ట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందో. డైలీ అనాలిసిస్ ఆఫ్ ద హిందూ అనాలిసిస్, ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్ అండ్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అండ్ పిఐబి అనాలిసిస్, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, అది మీ అందరికీ తెలుసు. ప్రతిదీ విత్ పీడిఎఫ్ మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీ ప్రోగ్రెస్ అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వీక్లీ రివిజన్ టెస్టులు కూడా మీకు జరగడం అనేది జరుగుతుంది. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్కి యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకి ఉపయోగించుకోండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ అనేది మన సురేష్ సారే చేస్తారు, అవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది.
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. 10,000 ప్లాన్లో మీకు రావడం అనేది జరుగుతుంది. 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏమొస్తుంది, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ చేస్తారు, రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు చక్కగా ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎఫోర్డబుల్ ఫీలో అందించడం అనేది జరుగుతుంది. ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది సార్ కరెంట్ అఫైర్స్ నాకు అంటే 5,000 రూపీస్ మాత్రమే విత్ పీడిఎఫ్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, లైవ్ కూడా కావాలి సార్ అంటే 7,000 రూపాయలమ్మ. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టచ్చు. అర్థమైందా? ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అర్థమైందా? చక్కనైనటువంటి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో ఏం లేదన్న, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే చైనా అనేది మన తాలూకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియాతో ఎకనామిక్ డైలాగ్ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ డైలాగ్ అనేటటువంటిది స్టాప్ చేయడం అనేది జరిగింది. అంటే చూడండి, మనకు మామూలుగా ఆస్ట్రేలియాకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే చైనా అండి. సో ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి ఐరన్ ఓర్ ఏదైతే ఉంటుందో ఐరన్ ఓర్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో డైరీ ఇండస్ట్రీ కానీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే చైనా మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు? వీటన్నింటినీ ఎక్కువగా కొనేది ఎవరు అంటే చైనా. సో రీసెంట్గా ఆస్ట్రేలియా అనేది కొన్ని ఇబ్బందికరమైనటువంటి చైనాని ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని డెసిషన్స్ తీసుకుంది. అది చైనాకి నచ్చలేదు. సో చైనా అనేది రీసెంట్గా టారిఫ్స్ పెంచడం అనేది జరిగింది. దాంతోపాటు చాలా చేసింది ఆస్ట్రేలియాని ఇబ్బంది పెట్టడానికి. బట్ ఏంటి ఆస్ట్రేలియా డెసిషన్ తీసుకుందో ఇంపార్టెంట్ డెసిషన్స్ చూడండి. ముఖ్యంగా పాండమిక్ యొక్క ఆరిజిన్స్ ఏవైతే ఉన్నాయో, మన తాలూకా కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయండి అనేటటువంటి ఒక రిజల్యూషన్ మీద సైన్ పెట్టిందండి. ఎవరు? మన తాలూకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా సైన్ పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో అది మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనాకి నచ్చలేదు. రెండవది ఏంటి అంటే రీసెంట్గా ఎస్పిఎనోజ్ అంటే చూడండి, అంటే మా తాలూకా డేటా ఏదైతే ఉంటుందో డేటాని చోరీ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు చోరీ చేస్తున్నారు? మన తాలూకా 5G దీనిలో 5G నెట్వర్క్లో ఇంపార్టెంట్ కంపెనీ అయినటువంటి చైనా యొక్క హువాయి ఏదైతే ఉంటుందో హువాయి. సో హువాయి ఏం చేసింది? మన తాలూకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా యొక్క డేటాని చోరీ చేస్తుంది. సో ఒక గూఢచారిగా వ్యవహరిస్తుందని చెప్పి మన తాలూకా యుఎస్ ఎలా అయితే మన తాలూకా హువాయిని బ్యాన్ చేయడం అనేది జరిగిందో మన తాలూకా ఆస్ట్రేలియా కూడా హువాయిని బ్యాన్ చేయడం అనేది జరిగింది. తన 5G నెట్వర్క్ ఫ్రీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మీ అందరికీ నేను చెప్పాను ఆల్రెడీ. సో వీగిర్స్ ఎవరైతే ఉన్నారో వీగిర్స్ అనేటటువంటి ఒక కమ్యూనిటీ, వీగిర్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ పీపుల్ని దీస్ ఆర్ మైనారిటీ ముస్లిమ్స్ అండి. ఈ ముస్లిం గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనే పాల్పడడం అనేది జరుగుతుంది. చైనా అనేది వీళ్ళ మీద ఇబ్బంది పాలు చేస్తుంది. ఎక్కడమ్మా అంటే జింజియాంగ్ ప్రావిన్స్లో, చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ వీగిర్స్ని బలవంతంగా పనులు చేయిస్తున్నారు. వాళ్ళ తాలూకా మానవ హక్కులు అనేవి ఉల్లంఘన అవ్వడం అనేది జరుగుతుంది. జింజియాంగ్ ఎక్కడ ఉంటుంది? ఇది మన తాలూకా ఇండియా కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకోండి. ఇక్కడ ఆనుకొని ఉండేటటువంటి తాలూకా ఇదేంటి అంటే ఇదే జింజియాంగ్ ప్రావిన్స్ అన్నమాట. అర్థమైందా? సో జింజియాంగ్ ప్రావిన్స్లో ఈ వీగిర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘనకి మన తాలూకా చైనా అనేది పాల్పడుతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఆస్ట్రేలియా ఎగనెస్ట్గా మారిందనమాట. సో అందుకు మన తాలూకా చైనా అనేది ఏం చేసింది? చాలాసార్లు తిరగబడ్డం అనేది జరిగింది. ఏంటి? టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు విధించడం కానీ, అండ్ దాంతోపాటు మోర్ దెన్ 12 కీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియా తాలూకా ఇన్కమ్కి 12 కీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ తాలూకా ఇదేదైతే ఉంటుందో ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో చైనా కొండం మానేయడం కానీ ఇలాంటివి చేయడం అనేది జరిగింది. టారిఫ్ అంటే ఏంటి అంటే పన్ను. మన తాలూకా ఆస్ట్రేలియా నుంచి చైనాకు ఒక గూడ్ వెళ్తుంది అనుకోండి, ఒకవేళ మన తాలూకా చైనా అనేది టారిఫ్ అనేది ఇంపోజ్ చేసింది అనుకోండి, ఆస్ట్రేలియా ప్రొడక్ట్స్ ఏమవుతాయి? చైనాలో కాస్ట్లీ అవుతాయి. కాస్ట్లీ అయితే ఆస్ట్రేలియా ప్రొడక్ట్స్ ఏమైనా కొంటారా? కొనరు. సో టారిఫ్ అనేది వేయడం అనేటటువంటిది రిటాలియేటరీ యాక్షన్, రిటాలియేటరీ ఎకనామిక్ యాక్షన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో అదే జరగడం అనేది జరిగింది. సో చైనాస్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎవరండి? చైనాస్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్
ఏదైతే ఉంటుందో అది ఏమని చెప్పింది, ఇంకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా అనేది దే మైండ్ సెట్లో ఉంది, కోల్డ్ వార్ మైండ్ సెట్లో ఉంది. కోల్డ్ వార్ అనేది ఎవరెవరికి జరిగింది, ద ఎర్లియస్ట్ డెమోక్రసీ అయినటువంటి యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, అండ్ దాంతోపాటు కమ్యూనిస్ట్ ఇదే గవర్నమెంట్ అయినటువంటి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్కి మధ్య జరిగింది. ఇది కొంతమంది ఎలా వర్ణిస్తారంటే డెమోక్రసీకి అండ్ దాంతోపాటు కమ్యూనిజానికి లేకపోతే క్యాపిటలిజంకి కమ్యూనిజంకి మధ్యలో ఒక రిఫ్ట్ ఏదైతే ఉందో రిఫ్ట్ అని చెప్పి దీన్ని కోల్డ్ వార్ని అభివర్ణిస్తారనమాట. వరల్డ్ వార్ 2 తర్వాత ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. 1993-95 ప్రాంతానికి కోల్డ్ వార్ ఎండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ యుఎస్ఏ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్ సుపీరియర్ పవర్ కదా. సో ఇప్పుడు ఏం జరిగింది, మన తాలూకా చైనా ఏముంటుందంటే కోల్డ్ వార్ టైంలో యూఎస్ఏకి ఎవరు సపోర్ట్ అంటే మన తాలూకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా సపోర్ట్. ఎందుకు, ఆస్ట్రేలియా ఐడియాలజీ ఏంటి, డెమోక్రసీ ఈజ్ ద కామన్ ఐడియాలజీ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా కదా. సో అందుకు యుఎస్ఏ మైండ్ సెట్తో కోల్డ్ వార్ మైండ్ సెట్లో ఉంది. దాంతోపాటు ఐడియాలజికల్ డిస్క్రిమినేషన్ అనేది చేస్తుంది. ఎవరు, ఆస్ట్రేలియా చేస్తుందంట మన చైనా మీద. ఏంటి ఐడియాలజికల్ డిస్క్రిమినేషన్, ద ఐడియాలజీ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ డెమోక్రసీ అండ్ ద ఐడియాలజీ ఆఫ్ చైనా ఈజ్ కమ్యూనిజం కదా. సో మేము డెమోక్రసీ కాదని చెప్పి మా మీద వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి చైనా ఏదైతే ఉందో చైనా అండం అనేది జరిగింది. అందరికీ అర్థమైందా, క్లియర్ అయిందా? ఇక్కడ చూడండి మీకు ఏమర్థం, ఇప్పుడు చూడండి చైనా ఏదైతే ఉందో చైనా తిరిగి మన తాలూకా ఆస్ట్రేలియా మీద నిందలు వేస్తుంది. బట్ మన తాలూకా ఏమని చెప్పుకున్నాం, మన తాలూకా ఆస్ట్రేలియా ఈజ్ వెల్ డిపెండెంట్ ఆన్ చైనా. సో చైనా మీద చాలా చాలా డిపెండ్ అయింది. బికాజ్ ఆస్ట్రేలియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే చైనా. సో అందుకే ఒక కంట్రీ మీద మీరు ఎక్కువగా డిపెండ్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ కంట్రీస్ వాళ్ళకి తగినట్టుగా మిమ్మల్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. అందుకే నేను యూరోపియన్ యూనియన్ చూసారా, యూరోపియన్ యూనియన్ ఏం చేసింది, ఒక డెసిషన్ నిన్న హిందూ అనాలిసిస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏం చేసింది. యూరోపియన్ యూనియన్ అనేది మన తాలూకా యూరోపియన్ యూనియన్ అదర్ ఫారిన్ నేషన్స్ మీద, ముఖ్యంగా చైనా మీద తమ తాలూకా డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో, తమ తాలూకా రిలయన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గించాలనుకుంటుంది. ఎందుకు, చైనా ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా యూరోపియన్ యూనియన్ ఏదైనా డెసిషన్ తీసుకుందనుకోండి, చైనా అనేది తన తాలూకా ఎకానమీ ఆర్థికపరమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలు ఉపయోగించి దండయాత్ర చేయడం అనేది జరుగుతుంది. అందుకే యూరోపియన్ యూనియన్ జాగ్రత్త పడిందా, మన ఇండియా కూడా జాగ్రత్త పడింది. మీరు గమనిస్తే ఆత్మనిర్భర్ భారత్, సో మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. రిసోర్సెస్ గురించి కానీ రా మెటీరియల్స్ గురించి కానీ ఇదవ్వడం అనేది అవ్వకూడదు. ఆత్మనిర్భర్ భారత్ అందుకే తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు, డిపెండెన్సీ ఆన్ అదర్ నేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని రెగ్యులేట్ చేయడానికి. బికాజ్ ద వరల్డ్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్. సో చాలా చాలా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ ఆర్డర్ని డామినేట్ చేయాలని చెప్పి సుపీరియర్ పవర్స్ ఆలోచిస్తాయి. ఎవరు, యుఎస్ఏ లాంటి కంట్రీ కానీ చైనా లాంటి కంట్రీ ఏదైతే ఉంటుందో చైనా లాంటి కంట్రీ. సో ఎకానమీ అనేది మనం వాళ్ళ చేతిలో పెట్టేసాం అనుకోండి, వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ఆర్డర్కి వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు లెక్క. సో చైనా చేతుల్లో మన ఎకానమీని పెట్టేసాం అనుకోండి, మనం బాగా డిపెండ్ అయిపోయాం అనుకోండి, చైనా దానికి ఇష్టం వచ్చినట్టు మనల్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ ఇంపోజ్ సాఫ్ట్ పవర్ ఇంపోజ్ చేసి మనల్ని వాళ్ళ దగ్గరికి లాగేసుకుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అర్థమైందా, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది అర్థమైందనే అనుకుంటున్నాను, ఆస్ట్రేలియాకి చైనాకి మధ్య ఏం జరిగిందో. రైట్, సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తాలిబాన్ క్యాప్చర్స్ కీ డ్యామ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అమ్మ. జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదమ్మా, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం కావాలి. సో ఏం జరిగింది, 2001వ సంవత్సరంలో 2001లో ఏం జరిగింది, 9/11 అటాక్స్ ఏవైతే ఉన్నాయో
సో సెప్టెంబర్ 11వ తారీఖున మనకేం జరిగింది, అమెరికాలో అటాక్స్ అనేవి జరిగినాయి. అమెరికాలో అటాక్స్ చేసినటువంటి ఇది ఎవరు అంటే అల్-ఖైదా అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. అమెరికాలో జరిగినటువంటి 9/11 అటాక్లో సుమారు 3,000 మంది అమెరికన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సో చనిపోగానే ఈ అటాక్ ఎవరు చేశారని చెప్పి మన తాలూకు అమెరికన్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఎంక్వైరీ అనేది మొదలుపెట్టింది. ఎంక్వైరీ మొదలు పెడితే ఎవరని తెలుస్తుంది, అల్-ఖైదా ఈ అటాక్స్ చేసిందని తెలుస్తుంది. సో అల్-ఖైదా లీడర్ అప్పుడు ఎవరు, ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉంటారో ఒసామా బిన్ లాడెన్. సో ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవాలనుకుంటుంది అమెరికా. కానీ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడుంటారు, మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకోవడం అనేది జరుగుతుంది. ఇతనికి ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం ఎవరు కల్పించారు, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం ఏంటి, మన తాలూకా తాలిబాన్ ప్రభుత్వం. తాలిబాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశ్రయం ఇస్తారు. సో అమెరికా అనేది ఏం చేస్తుంది, తిన్నగా అమెరికా అనేది మన తాలిబాన్ల దగ్గరికి వచ్చి మాకు ఒసామా బిన్ లాడెన్ని అప్పగించండి అని అడుగుతుంది. సో మన తాలూకా తాలిబాన్లు ఏం చెప్తారు, అప్పగించాం అని చెప్తారు. సో మన తాలూకా అమెరికా ఏం చేస్తుంది, మన తాలూకా తాలిబాన్ల కాళ్ళ వేళ పట్టుకుంటుంది, ప్లీజ్ కాస్త అప్పగించండి అని నెల రోజులు తిరుగుతుంది. బట్ తాలిబాన్ నో, ఈవెన్ దో సుపీరియర్ పవర్ అయినప్పటికీ తాలిబాన్లు ఒప్పుకోరు. అప్పుడు అమెరికా యుఎస్ఏ ఏం చేస్తుంది, తన తాలూకా ఫ్రెండ్స్, నాటో ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కలిపి మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అటాక్స్ మొదలు పెడుతుంది. అటాక్స్ మొదలుపెట్టి తాలిబాన్లు ఎవరైతే ఉంటారో తాలిబాన్లను దించేసి మన తాలూకా ఫార్మల్ గవర్నమెంట్, డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఒక ఫార్మల్ గవర్నమెంట్ని ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఇంతకీ నాటో అంటే ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ కోయిలేషన్ అండి, అంటే సెక్యూరిటీ కోయిలేషన్. ఒకవేళ ఈ నాటో గ్రూప్లో ఎవరైనా మెంబర్ మీద అటాక్ జరిగిందనుకోండి, వీళ్ళందరూ కలిసికట్టుగా అవతల వాడు ఎవడైతే ఉంటాడో, ఎవడైతే అటాక్ చేశాడో వాడి మీద పడిపోతారన్నమాట. సో ఇది సో మన యుఎస్ఏ మీద అటాక్ జరిగింది కదా, సో మన యుఎస్ఏ అండ్ నాటో గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి తాలిబాన్లను దించేసి ఫార్మల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మా. మరి ఇప్పుడు తాలిబాన్ల తాలూకా పవర్ పోయింది కదా, తాలిబాన్లు ఎవరి మీద కోపంగా ఉన్నారు, యుఎస్ఏ తన పవర్ పోగొట్టినటువంటి యుఎస్ఏ అండ్ నాటో మీద కోపంగా ఉన్నారు. అండ్ యుఎస్ఏ అండ్ నాటో ఏం చేస్తుంది, సో ఈ తాలూకా 20 ఏళ్ళగా 20 ఇయర్స్ నుంచి ఏం చేస్తుంది, కంప్లీట్గా ఈ తాలూకా తాలిబాన్ల మీద అటాక్ చేస్తుంది. కానీ ఎప్పుడు తాలిబాన్లు నెగ్గుతూ రావడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ దేర్ వర్ క్యాజువాలిటీస్ ఫ్రమ్ యుఎస్ఏ, మన యుఎస్ఏ అండ్ నాటో నుంచి క్యాజువాలిటీస్ ఉన్నారు. అండ్ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా క్యాజువాలిటీస్, చనిపోయినటువంటి వ్యక్తులు ఉండడం అనేది జరిగింది. చాలామంది వూండెడ్ అయిపోయారు, చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉండడం అనేది జరిగింది. దట్ ఈజ్ సో కామన్. కానీ ఫైనల్గా తాలిబాన్ అనేది దీనిలోకి ఎదగడం అనేది జరిగింది. ఎందుకు, తాలిబాన్లకి ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. తాలిబాన్లకు ఒకవైపు రష్యా లాంటి కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి, యుఎస్ఏ లాంటి కంట్రీస్ యొక్క ఎగనెస్ట్గా ఉండేటటువంటి కంట్రీ. అండ్ దాంతోపాటు మన తాలూకా పాకిస్తాన్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ కూడా తాలిబాన్లకు ఆశ్రయం కల్పించడం అనేది, దాంతోపాటు ఆర్టిలరీ వెపన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తాలిబాన్లను ఎక్కుంటూ వచ్చారనమాట. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే 2016లో మన తాలూకా ట్రంప్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఎలక్షన్స్లో ఒక ప్రామిస్ చేశారు. ఏంటి ఎలక్షన్స్లో ప్రామిస్ చేశారు, ఎవరికి చేశారు అంటే ఈ సోల్జర్స్ తాలూకా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, సోల్జర్స్ తాలూకా ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు, నేను మీ తాలూకా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ తాలూకా భర్తలు కానీ మీ తాలూకా తండ్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను వెనక్కి తీసుకొచ్చేస్తాను అమెరికాకి అని చెప్పారు. మరి వాళ్ళు వెనక్కి తీసుకురావాలంటే ఏమవ్వాలి, సో మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్లో వార్ ఏదైతే ఉంటుందో వార్ అనేది ఎండ్ అవ్వాలి, అంతే కదా. సో వార్ అనేది ఎండ్ అవ్వడం కోసం, దాంతోపాటు 20 ఏళ్ళుగా పోరాడుతున్నప్పటికీ యుఎస్ అనేది విజయం సాధించట్లేదు కాదా, సో చాలామంది చనిపోతున్నారు. అది ఏంటి, వరల్డ్ సుపీరియర్ పవర్ అనేటువంటి యుఎస్కే సాధ్యపడట్లేదు. యుఎస్ హెజమోనీకి అదొక పెద్ద దెబ్బగా ఉండడం అనేది జరుగుతుంది. బాబు ఇలా కాదు, సో కంప్లీట్గా ఈ వార్ని ఎండ్ చేయాలి అంటే
ట్రంప్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సమూలంగా తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అంతం చేయాలి కంప్లీట్గా. రెండవ ఆప్షన్ ఏంటి, మన తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పీస్ చేసుకోవాలి. ఫస్ట్ మొదటిది ఆలోచించి ఎక్స్ట్రా ట్రూప్స్ని డిప్లాయ్ చేశాడనమాట ఈయన. సో విపరీతంగా సైన్యాన్ని డిప్లాయ్ చేసి తాలిబన్లు మొత్తాన్ని అంతం చేసేద్దాం ఒకేసారి అనుకున్నాడు. కానీ ఇది ఎంత మాత్రం చెల్లలేదు, ఎందుకంటే పాకిస్తాన్, రష్యా లాంటి కంట్రీస్ యొక్క సపోర్ట్ వల్ల. సో సెకండ్ ఆప్షన్ ఏం చూస్ చేసుకున్నారు ఈయన, సో మన తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్లతో పీస్, శాంతి ఒప్పందం చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. దానిలో భాగంగా 2020 ఫిబ్రవరిలో ఏం చేసుకున్నారు, తాలిబన్లతో పీస్ డీల్ ఏదైతే ఉంటుందో పీస్ డీల్ చేసుకుని 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో, యుద్ధం ఏదైతే ఉంటుందో దానికి ఒక చరమగీతం పాడడం అనేది జరిగింది. సో దాన్నే మనం యుఎస్ తాలిబాన్ పీస్ డీల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏమంటాము, యుఎస్ తాలిబాన్ పీస్ డీల్. యుఎస్ తాలిబాన్ పీస్ డీల్లో భాగంగా కొన్ని ఒప్పందాలు అనేవి చేసుకున్నారు. ఒకటి, ప్రిజనర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో ప్రిజనర్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, యుఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాలిబాన్ తాలూకా ఖైదీలు ఎవరైనా యుఎస్ దగ్గర ఉంటే వాళ్ళు తాలిబాన్లకు అప్పగించాలి. తాలిబాన్ల దగ్గర యుఎస్ సోల్జర్స్ ఎవరైనా ఉంటే అది మళ్ళీ యుఎస్కి అప్పగించడం అనేది జరగాలి. దాంతోపాటు ప్రిజనర్ ఎక్స్చేంజ్తో పాటు సో రీకన్సిలియేషన్ అంటే మన తాలూకా ఆల్రెడీ ఫార్మల్ గవర్నమెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాను, వాళ్ళకి అండ్ తాలిబాన్లకి మధ్య ఒక ఒప్పందం జరగాలి. రేపు పొద్దున్న తాలిబాన్ ఎవరు రూల్ చేయాలి అనేటటువంటి దాని మీద ఒక చర్చకు అనే దానికి రావాలి. అదొకటి. మూడవది ఏంటి అంటే తాలిబాన్లు అటాక్స్ అనేవి ఆపేయాలి. తాలిబాన్లు వైలెంట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండ్ చేయాలి. నాలుగవది ఏంటి, తాలిబాన్లు యుఎస్ కానీ లేకపోతే యుఎస్ యొక్క ఎలైస్ ఏవైతే ఉన్నాయో ఎలైస్ మీద కానీ సో యుఎస్కి ఫ్రెండ్స్గా ఉన్నటువంటి కంట్రీస్ మీద కానీ అటాక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్పి అనడం అనేది జరిగింది. సో అన్నింటికి 2 ఓకే చెప్పుకున్నాయి. సో 2 పీస్ డీల్ ఏదైతే ఉంటుందో పీస్ డీల్ చేసుకున్నాయి. సో పీస్ డీల్లో భాగంగా ఏం జరుగుతుంది, మన తాలూకా ట్రూప్స్ విత్డ్రా, యుఎస్ అండ్ నాటో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ట్రూప్స్ అనేవి వెనక్కి విత్డ్రా అవ్వడం అనేది జరుగుతుంది. ట్రూప్స్ విత్డ్రాల్ అనేవి జరగడం అనేది జరుగుతుంది అని అనుకున్నారు. ట్రూప్స్ విత్డ్రాల్ ఎప్పటికి చేద్దాం అనుకున్నారు, మొన్న మే 1వ తారీఖు ఏదైతే ఉంటుందో మే 1, 2020లో కదా ఇదైంది, మనకి అగ్రిమెంట్ అయింది. మే 1, 2021కి డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ మే 1, 2021 అది ప్రాక్టికల్గా వర్కౌట్ అదని చెప్పినటువంటి మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్, న్యూ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారు, సెప్టెంబర్ 11వ తారీఖు అంటే యుఎస్లో అటాక్స్ జరిగినటువంటి కరెక్ట్గా 20 ఏళ్ళ 20th యానివర్సరీ ఏదైతే ఉంటుందో ఆ టైం కల్లా మేము యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో తాలిబాన్లని అది ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెడతాయి అనేటటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగానే మన తాలూకా తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో మన తాలూకా యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. మే 1వ తారీఖు నుంచి యుఎస్ ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది. యుఎస్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి నాటో ట్రూప్స్ కూడా వెనక్కి వచ్చేస్తున్నాం అనుకున్నాయి. ఎందుకు, యుఎస్ యొక్క ఎయిర్ బేసెస్నే నాటో ట్రూప్స్ కూడా వాడతాయి అనమాట. మరి యుఎస్ వెనక్కి వెళ్ళిపోతే మరి ఉండవు కదా, సో నాటో కూడా వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే తాలిబాన్లు ఏం చేశారు, యుఎస్ వెనక్కి వెళ్ళిపోతుంటే తాలిబాన్లు దహ్లా డ్యామ్ అనేటటువంటి ఒక డ్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఏ డ్యామ్నమ్మా, దహ్లా డ్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ దహ్లా డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సెకండ్ బిగ్గెస్ట్ డ్యామ్ అండి. ఏంటిది, సెకండ్ బిగ్గెస్ట్ డ్యామ్. సో ఈ డ్యామ్ని ఆక్రమించుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో యుఎస్ ట్రూప్స్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాలిబాన్ల మధ్య చిన్న క్లాషెస్ అనేవి వచ్చినాయి. క్లాషెస్లో భాగంగా దహ్లా డ్యామ్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్లో తన తాలూకా పవర్ ఏదైతే ఉంటుందో పవర్ని రీఎసెట్టైన్ చేయాలని చెప్పి తాలిబాన్లు అనుకోవడం అనేది జరుగుతుంది. రీఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి తాలిబాన్లు అనుకోవడం అనేది జరుగుతుంది. ఎవరిని అండర్మైన్ చేస్తూ ఉన్నారు మన తాలిబాన్లు, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మన తాలూకా ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఫార్మల్ గవర్నమెంట్తో మామూలుగా ఏం జరగాలి, పీస్ డీల్ ప్రకారం ఫార్మల్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం, ఇద్దరు కలిసి గవర్నమెంట్ రూల్ చేయాలా ఏంటని ముందు ఆలోచించుకోవాలి. కానీ ఫార్మల్ గవర్నమెంట్ అండ్ ఫార్మల్ గవర్నమెంట్ యొక్క ట్రూప్స్, ఆఫ్ఘాన్ ట్రూప్స్ అంటాం. సో ఆఫ్ఘాన్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్స్ అనేవి జరిపి ఏం చేస్తూ ఉన్నారు, కంప్లీట్గా ఇది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి, అంటే కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్లో పవర్ని రీఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అనుకుంటున్నారన్నమాట. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చెప్పాను. సో ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ నుంచే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాగే ప్రతిదీ నేర్చుకోవాలంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ప్రత్యూష మేడం చేస్తే మేడం చెప్తారు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని. రైట్? సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు కాదు. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి,
ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాట్స్ ఫేస్బుక్స్ ఓవర్ సైట్ బోర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. మనం సెక్యూరిటీలో మాట్లాడుకుంటాం, దాంతోపాటు జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి జిఎస్ పేపర్ 2లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో చక్కగా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే మన తాలూకా ఫేస్బుక్, ప్రతిరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారా, ఈ ఫేస్బుక్ యొక్క ఓవర్ సైట్ బోర్డు ఏదైతే ఉంటుందో ఓవర్ సైట్ బోర్డు గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ముందు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ట్రంప్, సో మనకి ముందు ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి అమెరికాకు ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు అంటే ఒక ఘోరమైనటువంటి ఒక ఇదనేది చేయడం అనేది జరిగింది. అంటే ఒక ఫ్యూరీని అంటే రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం అనేది జరిగిందండి. సో రెచ్చగొట్టేటట్టు వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ని కాజ్ చేసేటట్టు ఈయన కొన్ని ఫేస్బుక్ పోస్టులు పెట్టడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ తాలూకా ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన ఫేస్బుక్ అనేది బ్లాక్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఫేస్బుక్ అనేది బ్లాక్ చేయడం అనేది జరిగింది. సో ట్రంప్ ఎవరిని ఆశ్రయించారు? ఫేస్బుక్ యొక్క ఓవర్ సైట్ బోర్డు ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయించారు. సో ఫేస్బుక్ ఓవర్ సైట్ బోర్డు అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బోర్డు అండి. సో ఇండిపెండెంట్, సో ఎవరికైనా ఫేస్బుక్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయి అనుకోండి, మనం ఓవర్ సైట్ బోర్డుకి ఒక కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఓవర్ సైట్ బోర్డు ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఫేస్బుక్కి ఒక ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ దిస్ ఆర్డర్ విల్ బి బైండింగ్ ఆన్ ఫేస్బుక్. సో అకౌంట్ అనేది ఇది చేయండి, అకౌంట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయించండి అంటే ఓపెన్ చేయాలి తప్పకుండా ఫేస్బుక్. అది అంత పవర్స్ మన ఓవర్ సైట్ బోర్డుకు ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? కానీ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ ఓవర్ సైట్ బోర్డు ఏం చెప్పింది అంటే ఫేస్బుక్ ట్రంప్ తాలూకు అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయడం ఏదైతే ఉంటుందో, దాన్ని బ్లాక్ చేయడం ఏదైతే ఉంటుందో అది కరెక్టే, దానిలో తప్పే లేదు అని చెప్పి ఫేస్బుక్స్ ఓవర్ సైట్ బోర్డు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ట్రంప్ ఎందుకండి బ్లాక్ చేయబడ్డారు? ఇన్సైటింగ్ వైలెస్ ఇన్సరక్షన్ ఎగెన్స్ట్ ఏ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో మన తాలూకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్, దానికి ఎగెనెస్ట్గా వైలెన్స్ అనేది ఇష్యూ చేసేటట్టు ఫ్యూరీ ఏదైతే ఉంటుందో రెచ్చగొట్టేటట్టు ఆయన మాట్లాడడం అనేది జరిగింది. అర్థమైందా? ఫేస్బుక్ అప్పుడు ఏం చేసింది, ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ తాలూకా కేసు ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్స్ ఓవర్ సైట్ బోర్డు ఏదైతే ఉంటుందో దానికి రిఫర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఓవర్ సైట్ బోర్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ద ఓవర్ సైట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఫేస్బుక్స్ ఓవర్ సైట్ బోర్డు ఏదైతే ఉంటుందో ఈ ఓవర్ సైట్ బోర్డ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ అండి. సో మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో మార్క్ జూకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళు ఇండిపెండెంట్, ఎవరి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉండదు. సో ఇది ఏం పని చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్ ఫేస్బుక్ ఇన్ ఫిగర్ అవుట్ వాట్ కంటెంట్ కెన్ బి అలౌడ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండ్ వాట్ అవుట్ టు బి రిమూవ్డ్. సో ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి కంటెంట్ అనేది అలౌడ్ అండ్ ఎలాంటి కంటెంట్ అనేది రిమూవ్ చేయాలి అనేటటువంటి సజెషన్స్ అండ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది మన ఓవర్ సైట్ బోర్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ వాస్ సెడ్ టు హ్యావ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ద టెన్షన్స్ అరౌండ్ ద ఆఫెన్ కాన్ఫ్లిక్టింగ్ గోల్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఫేస్బుక్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎఫెక్టివ్లీ ఫిల్టరింగ్ అవుట్ ప్రాబ్లమెటిక్ స్పీచ్. సో ఫేస్బుక్ అనేది ప్రజల తాలూకా ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉంటుందో, సోషల్ మీడియా ద్వారా ప్రజల తాలూకా ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. కానీ ఫ్రీ స్పీచ్లో భాగంగా ఏదైనా ప్రాబ్లమెటిక్ స్పీచ్ అంటే ఏదైనా ఇష్యూస్ని కలగజేసేటటువంటి స్పీచ్, ఏదైనా పదాలు ఏవైనా మాటలు ఏవైనా వాడితే మరి ప్రమాదం కదా, ఫేస్బుక్కి ప్రజలకు కూడా ప్రమాదం కదా. సో ప్రజలకి ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ హక్కుని కలిగిస్తూనే ప్రాబ్లమెటిక్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ప్రాబ్లమెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ రెండింటి మధ్య సరైనటువంటి బ్యాలెన్స్, సమతుల్యత కుదిర్చేటటువంటి ఉద్దేశంతో ఫేస్బుక్ అనేది ఈ ఓవర్ సైట్ బోర్డు ఏదైతే ఉంటుందో దీన్ని రీకన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో దిస్ బోర్డ్ ఈజ్ అన్ ఎటానమస్ బోర్డ్. ఇది ఎటానమస్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఈ బోర్డ్ అనేది తన తాలూకా ఇండిపెండెంట్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇండిపెండెంట్గా స్వతంత్రంగా తనకిష్టమైంది ఏది సరైందో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఫేస్బుక్ కానీ లేకపోతే ఫేస్బుక్ యొక్క యూజర్స్ కానీ ఎవరైనా ఈ బోర్డుకి తమ తాలూకు కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లైంట్స్ అనేవి ఇవ్వచ్చు అన్నమాట. అండ్ ద డెసిషన్స్ టేకెన్ బై దిస్ బోర్డ్, ఈ బోర్డు ఏదైతే ఉంటుందో ఏ డెసిషన్ అయితే తీసుకుంటుందో ఆ బోర్డు తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్ కూడా ఇట్ ఈస్ బైండింగ్
ఆన్ ఫేస్బుక్. అంటే ఫేస్బుక్ తప్పకుండా డెసిషన్ తీసుకోవాలి, ఆ కంటెంట్ రిమూవ్ చేయమంటే చేయాలి, లేదు మీరు తప్పుగా రిమూవ్ చేశారు, బ్లాక్ చేశారు, మళ్ళీ దానికి యాక్సెస్ ఇవ్వమంటే ఇవ్వాలి. అదే ఇట్ ఈస్ బైండింగ్. సో మన తాలూకా ట్రంప్ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ అకౌంట్ని ఫేస్బుక్ బ్లాక్ చేసింది. సో మళ్ళీ ఫేస్బుక్కి ఓవర్ సైట్ బోర్డుకి రిఫర్ చేసింది, ఏం చేయమంటారు చెప్పండి అని. ఓవర్ సైట్ బోర్డు ఏం చెప్పింది, బ్లాక్ చేయడమే కరెక్ట్, ఆయన నిజంగానే ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద వైలెన్స్ ఏదైతే ఉంటుందో, వైలెన్స్ ఇన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా ఓవర్ సైట్ బోర్డు అని చెప్పడం అనేది జరిగింది. అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందన్నమాట. సో అందరికీ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యాన్ విత్ డౌన్ సిండ్రోమ్ డైస్ ఆఫ్ నో ఆక్సిజన్ ఎట్ హాస్పిటల్ ఎలెజెస్ ఫ్యామిలీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3M. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్కి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఇదేదైతే ఉంటుందో, ఒక ఇంపార్టెంట్ సిండ్రోమ్ లేదా ఇంపైర్మెంట్ అంటాం. సో దాని గురించి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో జాగ్రత్తగా వినండి. ముందు ఇక్కడ న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్పేస్తాను, తర్వాత బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి. సో ఒక దగ్గర మన తాలూకా ఇదేదైతే ఉంటుందో న్యూఢిల్లీలో, సో డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు అంటే ఆక్సిజన్ సప్లై అనేది లేకపోవడం వల్లే హాస్పిటల్లో ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి అనడం అనేది జరిగింది. అదేవిధంగా మిస్టర్ ప్రశాంత్ అనేటటువంటి ఒక వ్యక్తి చనిపోవడం, హాస్పిటల్లో చనిపోవడం అనేది, ఢిల్లీలో చనిపోవడం అనేది జరిగింది. అది మనకి చెప్పడం అనేది జరిగింది. ఒకసారి డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం. యూ మే గెట్ క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. ఒకసారి చూడండి. సో డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? సో ముందు మీకు కొద్దిగా అర్థం కావాలి. మనకి హ్యూమన్ బాడీ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మినీ సెల్స్. కణాలు అనేవి చాలా చాలా ఉంటాయి. సో ప్రతి కణంలోని ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది, ఒక కేంద్రం ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది, న్యూక్లియస్ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి న్యూక్లియస్లో మొత్తం 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో, క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి? 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే ఇవన్నీ దేనిలో ఉంటాయి? బాడీ సెల్స్లో ఉండడం అనేది జరుగుతుంది. దేనిలో ఉంటాయి? బాడీ సెల్స్లో ఉండడం అనేది జరుగుతుంది. అదే మన తాలూకా సెక్స్ సెల్స్ అంటే ఏంటి? స్పెర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో స్పెర్మ్ సెల్స్ కానీ, లేకపోతే మన తాలూకా ఎగ్ సెల్స్, మేల్లో స్పెర్మ్ సెల్స్, ఫీమేల్లో ఎగ్ సెల్స్ ఉంటాయి కదా. ఎగ్ సెల్స్లో ఎన్ని ఉంటాయి? 23 పెయిర్స్ ఉండకుండా ఓన్లీ ఒక పెయిరే ఉండడం అనేది జరుగుతుంది. ఓన్లీ 23 క్రోమోజోమ్సే ఉండడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని హ్యాప్లాయిడ్ అంటాం. ఏమంటాం? హ్యాప్లాయిడ్ సెల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీటిని సెక్స్ సెల్స్ని. సో అదర్ సెల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డైప్లాయిడ్ సెల్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. ఎందుకంటే 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనకి బాడీ సెల్స్లో ఉంటాయి. అదే సెక్స్ సెల్స్లో ఓన్లీ జస్ట్ 23 హ్యాప్లాయిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి మామూలుగా తెలుసు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కామన్ కాంజెనిటల్ క్రోమోజోమల్ ఎనాలమీ అంటే ఉండాల్సినట్టు ఉండకపోవడం, అంటే క్రోమోజోమ్స్ ఎలా ఉండాలో అలా ఉండకపోవడం మామూలుగా. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చెప్తాను చూడండి. అసలు ఈ తాలూకా డౌన్ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళకి ఏం జరుగుతుంది? సో క్రోమోజోమ్ 21 ఏదైతే ఉంటుందో, బాడీలో ఉండేటటువంటి క్రోమోజోమ్ 21 ఏదైతే ఉంటుందో దానిలో దేర్ విల్ బి ఎన్ ఎక్స్ట్రా కాపీ. సో మనకి ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క క్రోమోజోమ్, ఇది ఒకటో క్రోమోజోమ్ అనుకోండి, అర్థమైందా? ఇలా క్రోమోజోమ్స్ పెయిర్స్గా ఉంటాయి, అర్థమైందా? ఇలా పెయిర్స్గా మీకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇందులో 23rd క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో 23rd క్రోమోజోమ్కి ఒక ఎక్స్ట్రా యాడ్ అయినటువంటి ఒక క్రోమోజోమ్ ఉంటుంది. సో ఆ 21st క్రోమోజోమ్కి ఉన్నటువంటి ఎక్స్ట్రా కాపీ ఏదైతే ఉంటుందో దానివల్ల వస్తుంది సమస్య అంతా. అర్థమైందా? సో దీనివల్ల ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం వల్ల ఇట్ మే ఎఫెక్ట్ ద ఫిజికల్ డెవలప్మెంట్. బాడీలో ఉండేటటువంటి ఫిజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది ఎఫెక్ట్ అనేది చేయొచ్చు. అండ్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో, పీపుల్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ని కూడా ఇది కంప్లీట్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎబిలిటీస్ని కంప్లీట్గా డిటీరియోట్ చేయడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఇది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఫిజికల్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంతోపాటు లెర్నింగ్ ఎబిలిటీస్లో కూడా ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ జెనెటిక్ కాజ్ ఆఫ్ లెర్నింగ్ డిజేబిలిటీ. సో నేర్చుకోవడం అనేది జరగడం, కొంతమంది మొద్దుగా ఉంటారు అంటారు. సో వాళ్ళకి జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి వచ్చినటువంటిది లెర్నింగ్ డిజేబిలిటీ ఎందువల్ల రావడం అనేది జరిగింది, బికాస్ ఆఫ్ దిస్ జెనెటిక్ డిజేబిలిటీ ఏదైతే ఉంటుందో, బికాస్ ఆఫ్ జెనెటిక్ డిజేబిలిటీ అది రావడం అనేది జరిగింది. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఇంపైర్మెంట్ అండ్ మెంటల్ ఇంపైర్మెంట్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎ డిసీజ్ ఆర్ ఎన్ ఇల్నెస్ దట్ కెన్ బి క్యూర్డ్. దీనికి క్యూర్ అనేది ఉండదమ్మా. ఇది మామూలుగా ఒక జబ్బు కాదు, లేకపోతే ఒక ఇల్నెస్ కూడా కాదు. అర్థమైంది? ఇది ఒక జెనెటికల్ ఫినామినా, దీనికి క్యూర్ అనేది లేదు. అర్థమైందా? దీనికి క్యూర్ అనేది లేదు. సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అందరికీ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను, ఫ్యాక్ట్స్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ మూవ్ టు హెల్ప్ ఫర్మ్స్ విత్ వీకర్ క్రెడిట్ ప్రొఫైల్స్. క్రిజిల్ చెప్పడం అనేది జరిగింది. క్రిజిల్ అంటే ఏంటి, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. నేను ఈ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు క్రిజిల్ ఏం చేస్తుందో చూద్దాం. క్రిజిల్ అనేది క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తుంది. అంటే ఏం చెప్తుంది, సింపుల్గా ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మన క్రెడిట్ రేటింగ్ ఉంటాయి కదా, మనం సరిగ్గా అప్పు తిరిగి కట్టామనుకోండి మన క్రెడిట్ రేటింగ్ బాగుంటుంది, లేకపోతే క్రెడిట్ రేట్ బాగుంటుందా, బాగోదు కదా. సో అది ఏం చేస్తుంది, క్రెడిట్ రేటింగ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్కి కానీ లేకపోతే డిఫరెంట్ ఇండివిజువల్స్కి కానీ ఇస్తుంది. అది ఏం చేస్తుంది, ఆర్బీఐ రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక మూవ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫార్మ్స్ విత్ లో క్రెడిట్ ప్రొఫైల్ క్రెడిట్ రేటింగ్ సరిగ్గా లేనటువంటి ఫార్మ్స్కి హెల్ప్ చేస్తుందని అంటుంది. సో ఎలా హెల్ప్ చేస్తుందో ముందు ఆర్బీఐ ఏ డెసిషన్ తీసుకుందో చూద్దాం. సో నిన్న ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐ అనౌన్స్డ్ రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 2.0 అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్ని ఇది చేసింది. ఎందుకు, కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19తో దేశం అంతా పోరాడుతుంది కదా. సో ఆ దేశానికి నేను కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవేవే కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందకుండా ఉండాలి, అవి ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ అనేవి లేకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ మూవ్స్ అనేవి చేసింది. ముఖ్యంగా దీస్ మెజర్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ఎలివియేటింగ్ ఎనీ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ లేకుండా ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు, కోవిడ్-19 కేసెస్ అనేవి పెరుగుతున్నాయా, కోవిడ్-19 కేసెస్ పెరుగుతున్నప్పుడు బారోవర్స్ ఎవరైతే ఉన్నారో బారోవర్స్కి సరైనటువంటి క్రెడిట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అందించడానికి, దాంతోపాటు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకు కూడా క్రెడిట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్ సర్వీసెస్కి యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఉండడానికి. సో ఆర్బీఐ అనౌన్స్ చేసింది ఏంటి, ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ ఆఫ్ 50,000 crore, 50,000 కోట్లు అనేవి టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద. అంటే ఎంత రేటుకి, ఇంట్రెస్ట్ రేట్ ఎంతకి, రెపో రేట్కి ఎవరికి ఇచ్చింది, మన తాలూకా ఆర్బీఐ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులకి ఇచ్చింది. బ్యాంకులకి ఇంత మొత్తం డబ్బిస్తూ ఏం చెప్పింది, మీరు ఏం చేయాలి, తప్పకుండా ప్రియారిటీగా ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, ఏవైతే ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయో, ఆక్సిజన్ సప్లై కానీ లేకపోతే మాస్కుల తయారీ కానీ లేకపోతే హాస్పిటల్స్, ప్యాథాలజీ ల్యాబ్స్, సప్లయర్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వెంటిలేటర్స్, లాజిస్టిక్ ఫర్మ్స్, వీళ్ళకి ముందు అప్పు అనేది వెంటనే ప్రొవైడ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. రెపో రేట్ దగ్గర రేట్ ఆఫ్ రీపర్చేజ్ నిన్న కూడా డీటెయిల్డ్గా చెప్పాను. రేట్ ఆఫ్ రీపర్చేజ్ అంటే ఏంటి, ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. సో బ్యాంకులకు డబ్బులు కావాల్సినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, తమ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లు కానీ డిబెంచర్స్ కానీ తాకట్టు పెట్టి ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటాయి. ఆర్బీఐ మరి డబ్బులు ఇచ్చినందుకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంతో కొంచెం ఛార్జ్ చేస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్నే మనం ఏమంటాము, రెపో రేట్ ఆఫ్ రీపర్చేజ్. నేను నీ దగ్గర తాకట్టు పెడుతున్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నేనే కొనుక్కుంటాను, నువ్వు ఎవరికి అమ్మేయకు, కంగారు పడి రీపర్చేజ్ చేస్తాను. సో దానికోసం ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దాని కింద మొత్తం మ్యాక్సిమం ఆఫ్ 3 years 3 సంవత్సరాలకు గాను 50,000 కోట్లు ఏవైతే ఉంటాయో, సో లిక్విడిటీ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఇచ్చింది. అర్థమైందా? సో దీస్ లోన్స్ విల్ కంటిన్యూ టు బి క్లాసిఫైడ్ అండర్
ప్రియారిటీ సెక్టర్ ఏవైతే ఉన్నాయో ప్రియారిటీ సెక్టర్గా వీళ్ళని పరిగణిస్తారు, ఎమర్జెన్సీ సర్వీసెస్కి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు బ్యాంకులు ఏం చేయాలి, ఒక కోవిడ్ లోన్ బుక్ ఏదైతే ఉంటుందో లోన్ బుక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ తాలూకా డబ్బుని కోవిడ్-19 మ్యానుఫ్యాక్చర్కి ఇస్తుందా లేదా, ఎవరికి ఇస్తుందని చెప్పి ఒక లోన్ బుక్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది, ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఆదుకునేటటువంటి క్రమంలో ఒక కాంప్రహెన్సివ్ టార్గెటెడ్ పాలసీ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చిందండి. అర్థమైందా? ఈ రెండో స్కీమ్ను కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీని ప్రకారంగా ఏమిస్తుంది, 10,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ 3 సంవత్సరాలకు గాను ఎట్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ రెపో రేట్ కింద ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఎవరికి ఇవ్వాలి, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో, సో అప్పులు తిరిగి కట్టడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మళ్ళీ అప్పు ఇవ్వడానికి ఇష్టపెట్టుకో బ్యాంకులు. కానీ దీని ప్రకారం ఏంటి, మళ్ళీ ఫ్రెష్ లోన్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి మన తాలూకా ఆర్బీఐ అనేది చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఈ ఇంపార్టెంట్ ఈ 2 డెసిషన్స్ ఏవైతే తీసుకుందో ఆ డెసిషన్స్ అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి క్రిజిల్ ఏదైతే ఉంటుందో క్రిజిల్ చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ద బారోవర్స్ విత్ లోవర్ క్రెడిట్ ప్రొఫైల్స్ సరిగ్గా లేనటువంటి బారోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ వాళ్ళ అప్పులు తిరిగి కట్టడానికి కానీ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో పాండమిక్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెసెస్ మీద కానీ లేకపోతే ఇండివిజువల్స్ మీద కానీ మన తాలూకా పాండమిక్ యొక్క ప్రభావం అనేది పడకూడదు, అందుకోసం అని చెప్పి ఆర్బీఐ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందమ్మ. సో లిక్విడిటీ ప్రెజర్ ఏదైతే ఉంటుందో బ్యాంకుల మీద లిక్విడిటీ ప్రెజర్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. బ్యాంకులకి ఎవరు పాండమిక్ వల్ల లాక్డౌన్ వల్ల తిరిగి కట్టరు డబ్బులు. సో బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు. సో ఆ లిక్విడిటీ ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఇంకో డిపాజిటర్లు కూడా కొంతమంది ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఆ లిక్విడిటీ ప్రెజర్ని ఈజ్ చేయడానికి మన తాలూకా ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. This effort by RBI is to ensure that credit keeps flowing to the economy, especially to the weaker sectors. So weaker sectors ఏవైతే ఉన్నాయో, వీకర్ ఫినాన్షియల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్రెడిట్ యాక్సెస్ అనేది ఆగకూడదు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ క్రెడిట్ అనేది ఆగకూడదు. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఈజ్ ఎ కోర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సెక్టార్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఏ కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎంఎస్ఎంఈస్ అనే ముందు థ్రైవ్ అవ్వాలి, కన్ఫామ్గా ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఒక కంట్రీ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో అది పరుగులు పెట్టడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది ఆర్బీఐ. దాన్ని నిజంగా క్రిజిల్ మంచి డెసిషన్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాంకులు ఆర్బీఐ ఏ 2 డెసిషన్స్ ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్కి దాంతోపాటు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్కి హెల్ప్ చేయడానికి ఏదైతే డెసిషన్స్ తీసుకుందో ఇవందరికీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఎందుకు క్రిజిల్ ఏమంది దాని గురించి, క్రెడిట్ రేటింగ్ కంపెనీ అనేటువంటి క్రిజిల్ దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడింది, ఎలా ప్రస్తావించింది అని అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ టు డిస్కస్ యునైటెడ్ స్టేట్స్ వ్యాక్సిన్ పేటెంట్ ప్లాన్ ఎట్ ఫ్రైడే సమ్మిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు, జాగ్రత్తగా వినండి. సో పాండమిక్ అనేది మళ్ళీ ఉగ్రరూపం దాల్చడం అనేది జరిగింది. వరల్డ్ వైడ్గా మళ్ళీ కేసులు అనేవి క్రమంగా పెరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో గ్లోబల్ హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ హెల్త్ క్రైసిస్ మళ్ళీ వెనక్కి రావడం అనేది జరిగింది. సో ఈ గ్లోబల్ హెల్త్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడానికి కంట్రీస్ అన్నీ మళ్ళీ ముందుకు అడుగు వేయాలని చెప్పి అనుకుంటున్నాయి. సో ఇన్ వ్యూ ఆఫ్ ద గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అండ్ ద నీడ్ టు కంబాట్ ద కోవిడ్-19 పాండమిక్తో యుద్ధం అనేది కరెక్ట్గా చేయడానికి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఏవైతే ఉన్నాయో, భారతదేశం అండ్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ఏవైతే ఉన్నాయో దే ప్రపోజ్ రిలాక్సేషన్ ఇన్ ద నార్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఆన్ ట్రిప్స్ ఇన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ట్రిప్స్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఇంపార్టెంట్ మల్టీలేటరల్ అగ్రిమెంట్ అయినటువంటి ట్రిప్స్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఉండేటటువంటి తీసుకున్నటువంటి ట్రిప్స్ ఏదైతే ఉంటుందో దానిలో నార్మ్స్ అనేవి సడలించాలని చెప్పి అనుకుంటున్నారు. సో ట్రిప్స్ అంటే ఏంటి, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి, మైండ్ నుంచి వచ్చేటటువంటిది ఏదైనా, పెయింటింగ్, మ్యూజిక్, డిజైన్,
అర్థమైందా? సో ఇలాంటివన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే ఒక ప్రొడక్ట్, ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్ట్, ఇది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక దేశానికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ అనేది ఉండకుండా, వేరే వాళ్ళు దాని మీద తయారు చేసుకొని లాభాలు అనేవి పొందకుండా, ఎవరైతే తయారు చేశారో వాళ్ళకే ఆ రైట్స్ అనేవి సంక్రమించేటట్టు ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. కానీ అన్నీ ఇవి ఒకటి ఎత్తు అయితే, వ్యాక్సిన్స్, టీకాలు ఏవైతే ఉంటాయో టీకాలు అనేవి ఒక ఎత్తు, అండ్ దాంతోపాటు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ కూడా ఒక ఎత్తు. సో ఈ మామూలుగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వల్ల ఏం జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఈ వ్యాక్సిన్లు అండ్ మెడిసిన్ల తాలూకా ఇది ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ పెరుగుతాయి. దాంతోపాటు ఏం జరుగుతుంది, కేవలం కొన్ని ఎవరికైతే ఈ తాలూకా ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, అది ఎవరైతే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో, ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు మాత్రమే తయారు చేసి లాభాలు ఆర్జించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అలా కాకుండా మరి ఇలాంటి వ్యాక్సిన్ మీద లాభాలు అనేవి ఆర్జించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే గ్లోబల్ పాండమిక్ అందరూ కలిసి ఇది చేయాలి. ఎందుకంటే మొత్తం మానవాళి తాలూకా ఇదేదైతే ఉంటుందో హ్యూమన్ కైండ్ యొక్క ఎగ్జిస్టెన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది ఏమాత్రం తేడా చేసినా. అందుకోసం అని చెప్పి మన ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఏం చేశాయి, సో ట్రిప్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ట్రిప్స్ అగ్రిమెంట్లో కొన్ని నార్మ్స్ అనేవి సడలించడం ద్వారా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్లు అండ్ మెడిసిన్స్ అన్ని కంట్రీస్ కూడా తయారు చేసుకుంటాయి ఒక టెక్నాలజీని ఉపయోగించి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దిస్ ప్రపోజల్ హ్యాస్ రిసీవ్డ్ ద సపోర్ట్ ఫ్రమ్ మోర్ దెన్ 120 కంట్రీస్. సో 120 పైచిలుకు దేశాలు ఏవైతే ఉన్నాయో, పైచిలుకు దేశాలు ఈ ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో దీనికి తమ సమ్మతం అనేది తెలపడం అనేది జరిగింది. నిజంగానే ట్రిప్స్ ఇక్కడ మనం నార్మ్స్ అనేవి ఉండకూడదు. సో ప్రతి ఒక్కరు తయారు చేయాలి. దానివల్ల మనకి ఏం జరుగుతుంది, పేటెంట్ రైట్స్ అనేవి తగ్గితే ఏం జరుగుతుంది, మన తాలూకు వ్యాక్సిన్స్ కూడా అందుబాటు ధరల్లోకి వస్తాయని చెప్పడం అనేది జరిగిందమ్మా. ఈవెన్ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ కూడా యునైటెడ్ స్టేట్స్ వీళ్ళతో చేరడం అనేది జరిగింది ఇన్ సపోర్టింగ్ ద ఈజింగ్ ఆఫ్ పేటెంట్ అండ్ అదర్ ప్రొటెక్షన్స్ ఆన్ COVID-19 వ్యాక్సిన్స్. సో పేటెంట్ COVID-19 వ్యాక్సిన్స్ అండ్ దాంతోపాటు COVID-19 మెడిసిన్స్ మీద పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజ్ చేయాలి, నార్మ్స్ ఈజ్ చేయాలని అనుకోవడం అనేది జరిగింది. ఈవెన్ రష్యా USA అండ్ రష్యా ఇప్పుడు వేరువేరుగా ఉంటాయి, బట్ రష్యా కూడా నిజంగానే చేద్దాము, సో ఇట్ ఈస్ వెరీ నీడెడ్ అని రష్యా కూడా చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇట్ సపోర్ట్ ఫర్ ద ఐడియా ఆఫ్ ఏ waiver on patent protections for coronavirus vaccines. సో ఈ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో దే కుడ్ హెల్ప్ పూరర్ కంట్రీస్ గెట్ మోర్ డోసెస్. పూర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫర్ట్ చేయలేనటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ పేటెంట్ రైట్స్ లేకపోతే ఏం జరుగుతుంది, వ్యాక్సిన్స్ అండ్ మెడిసిన్స్ తాలూకా ప్రైసెస్ తగ్గుతాయి. సో వాళ్ళకు కూడా ఎక్కువ డోసెస్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పాండమిక్ని ఎండ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్పీడప్ అవ్వడం అనేది జరుగుతుంది. పాండమిక్ని ఎండ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏమవుతుంది, స్పీడప్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి కంట్రీస్ ఇలా సపోర్ట్ చేసుకుంటే అని చెప్పడం అనేది జరిగింది. సో యూరోపియన్ యూనియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ ప్రపోజల్ గురించి మాట్లాడతాను యుఎస్తోని, అందరితో మాట్లాడదాము, ఒకసారి డిస్కస్ చేద్దాము అని తన తాలూకా ఇదేదైతే ఉంటుందో తన తాలూకా దీన్ని కూడా పెట్టడం అనేది జరిగిందమ్మ. ఈవెన్ గవి వ్యాక్సిన్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ ఎలియన్స్ అండి, వ్యాక్సిన్స్ అనేవి అందరికీ ప్రొవైడ్ చేయడానికి ఈ వ్యాక్సిన్ ఎలియన్స్ని ఇది చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా వ్యాక్సిన్ నేషనలిజం అనేటటువంటి కాన్సెప్ట్, అంటే ఎవరు తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ని వాళ్ళే ఉపయోగించుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఇండియాకు ఉంటుంది ఎలాగను. సో యుఎస్ఏ ఏం చేస్తుంది, వ్యాక్సిన్ డోసెస్ అన్నీ కొనేస్తుంది వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వకముందే. దాన్నే వ్యాక్సిన్ నేషనలిజం అంటాం. వ్యాక్సిన్స్ మా నేషనల్స్కే ముందు ఉండాలి అనేటటువంటి భావన. దానివల్ల పూరర్ కంట్రీస్ చాలా నష్టపోతాయి, చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ గవి వ్యాక్సిన్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో ఈ వ్యాక్సిన్ ఎలియన్స్ అండ్ WHO కూడా మన తాలూకా బైడెన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి బైడెన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏంటి, వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి వేవ్ ఆఫ్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ డ్రగ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కన్సర్న్స్ అనేవి బయట పెట్టడం అనేది జరిగింది. చాలా ఖర్చు పెట్టేశారు, చాలా ఇది చేసి ఈ వ్యాక్సిన్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని లాభసాటి వ్యాపారంగా చేసుకునేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. అది వాళ్ళ ప్రాబ్లం. ద డ్రగ్ మేకర్స్ ఒపీన్ దట్ ద ప్రపోజల్ ఇఫ్ అడాప్టెడ్ బై ద WTO వుడ్ ఇన్వైట్ న్యూ మ్యానుఫ్యాక్చరర్స్ దట్ ల్యాక్ ఎసెన్షియల్ నో హౌ అండ్ ఓవర్సైట్ ఫ్రమ్ ద ఇన్వెంటర్స్ టు క్రౌడ్ అవుట్ ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్ట్.
కాంట్రాక్టర్స్. సో దీనివల్ల ఏం జరుగుతుందని చెప్తుంది డబ్ల్యూటీఓ, కొత్త ఇన్నోవేషన్స్ అనేవి ఆగిపోతాయి. సో ఎవరైనా లాభం కోసమే ఇవన్నీ కనుక్కొని కష్టపడడం అనేది జరుగుతుంది. సో ఏం లాభం లేదు అనుకుంటే ఎవరు కొత్త వ్యాక్సిన్లు కనుక్కోవడానికి ఇష్టపెట్టుకోరు. దాంతోపాటు సో ఇది ఏం చేస్తుంది అంటే న్యూ మ్యానుఫ్యాక్చరర్స్ దట్ ల్యాక్ ఎసెన్షియల్ నోహౌ, ఎలా తయారు చేయాలో తెలియనటువంటి న్యూ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఈ ఇన్వెంటర్స్ ఎవరైతే ఉన్నారో దే క్రౌడ్ అవుట్ ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్టర్స్. ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా క్యాన్సిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలాంటి ప్రమాదం అనేటటువంటిది ప్రమాదం అనేటటువంటిది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే ఇలా కాకుండా సో పూర్తిగా పేటెంట్ రైట్స్ అనేవి తగ్గించకుండా ఎంతో కొంత మార్జిన్ ఎంతో కొంత తగ్గించడం కానీ లేకపోతే ఇంకేదైనా చేయడం కానీ ఇలాంటివి ఏమైనా డెసిషన్స్ తీసుకోండి. లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేశారు, ఇప్పుడు మోడర్నా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. ఆ మోడర్నా ఏదైతే ఉంటుందో మోడర్నాతోనే వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ పెట్టించండి. కొత్త వాళ్ళకి ఎవరు ఏమీ తెలియని వాళ్ళకి ఇవ్వడం కంటే అలా చేయడం అనేది మంచిది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ప్రతిరోజు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నానమ్మా. మీ అందరికీ చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. పూర్తి హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో చక్కగా మీరు కంప్లీట్ చేసుకుంటారు. ఎవ్రీడే నోట్స్ కూడా నీట్గా ఎలా రాయాలి, మీరు నోట్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్ కాపీ చేసేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నోట్స్ ఎప్పుడూ అలా రాసుకోకూడదు. రివిజన్ ఫ్రెండ్లీగా ఉండాలి నోట్స్ అనేది ఎలా రాయాలన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకంటే నేనే నోట్స్ తయారు చేసి నా స్వహస్తాలతో నేనే నోట్స్ తయారు చేసి మీకు ఇస్తాను కాబట్టి. ఓకేనా? సో ట్రై టు జాయిన్ ద కోర్స్. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? మర్చిపోవద్దు. అండ్ దాంతోపాటు నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే 8500671913 దిస్ ఈజ్ మై నెంబర్. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు, తప్పుగా అనుకోమాకండి. మీకోసమే ఏదో ఒక వీడియోస్ చేస్తూ బిజీగా ఉంటాను. సో అందుకోసమని మీరు ఏం చేస్తారు, వాట్సాప్లో సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ లేకపోతే ఏదో ఒకటి మెసేజ్ పెట్టండి. నా ఫ్రీ టైం చూసుకొని నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? ఎలా ఉంది నా ఎక్స్ప్లెనేషన్ కామెంట్ బాక్స్లో చెప్పడానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా? మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అమ్మ.